చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది. స్టోరీ అయితే కొంచెం అంటే అందరు రొటీన్గా కాకుండా కొంచెం యునిక్గా తీశారు. పోక్సో చట్టంకి గురించి ఎవరికైతే అవగాహన లేదో సో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది మూవీ చూస్తే ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఓవరాల్గా చెప్పాలంటే స్టోరీ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం ఎమోషనల్ అనిపించింది మూవీ ఫస్ట్ హాఫ్, కొంచెం సెకండ్ హాఫ్ స్లో అయింది. బట్ లాస్ట్కి వచ్చేసరికి మంచిగా అనిపించింది. నాని కాన్ఫిడెన్స్తో చెప్పాడు కదా ఈ సినిమా బాగాలేకపోతే ఇటు 3 చూడకని. అవును, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. సో ఆయన అన్నట్టుగానే మూవీ అయితే చాలా బాగుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా విలన్ ఉన్నారా? సో కొంచెం విలన్ కూడా మీరు అన్నట్టు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం క్యాచ్ చేసుకోలేము. అలా అలా ఉన్నాయి కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. సో ఆయన యాక్చువల్లీ లాయర్ క్యారెక్టర్ అనమాట. సో ఆయన యాక్టింగ్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, ఆయన ప్రియదర్శి ఎలా చేస్తారు అన్నది. సో మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. సో హీరోయిన్కి ఆయన సపోర్ట్ ఉండి కేసు గెలవడానికి ఆయన అయితే చాలా హెల్ప్ చేశారు. యాక్టర్ శివాజీ గారి క్యారెక్టర్ సో ఆయనది విలన్ క్యారెక్టర్ అనమాట. సో విలన్ క్యారెక్టర్ ఆయన తగ్గట్టుగానే చేశారు. దాంట్లో ఒక సాంగ్ హిట్ అవుతుంది, లైక్ కథలెన్నో రాస్తారు. సో ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అమ్మాయి కొత్త అమ్మాయిని తీసుకున్నారు. సో అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. నాని అంటేనే హిట్ కాంబినేషన్ కదా, హీరోగా సక్సెస్ అవుతుండో అలాగే ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతుండో. అవును, అవును, కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ విలన్ అంటేనే నెగిటివ్ క్యారెక్టర్. సో అందరికీ ఒక అవగాహన వస్తుంది ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు, బ్యాచిలర్స్ వెళ్ళొచ్చు, అందరూ